హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ చెర్రీ వీడియోస్. మనకి ఏదైనా పండుగలకు కానీ శుక్రవారాలప్పుడు కానీ గుడిలో ప్రసాదం లాగా ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పొంగలి రెసిపీ అనేది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. దీనికోసం నేను ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులోకి రైస్ను ఉడికించుకోవడానికి 4 గ్లాసుల వరకు వాటర్ అయితే ఇక్కడ నేను యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఒక గుప్పెడు కందిపప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మనకి అన్నం అనేది మెత్తగా ఉడికించేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు పొంగలి చేసుకోవాలనుకున్నా అలాగే పాలు విరగకుండా ఎంతసేపు అయినా మనకు పొంగల్ అనేది గట్టిపడకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవాలండి. ఇక్కడ మనకి రైస్ కూడా మొత్తం ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం యాలకులు కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ కాచి చల్లార్చుకున్న పాలుని 1 గ్లాసు రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 గ్లాసెస్ నేను పాలు అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అంటే పావు కేజీ రైస్కి నేను 1/2 లీటర్ వరకు పాలు ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఈ మెజర్మెంట్స్తో కానీ మనం పొంగల్ అనేది చేసామంటే ఎంతో కమ్మగా ఉంటుందన్నమాట. మనకి గుళ్ళో ప్రసాదం ఎప్పుడైనా తిన్నా కానీ మనకి చాలా టేస్టీగా చాలా మెత్తగా బాగుంటుంది కదా, జ్యూసీగా. ఇక్కడ నేను చూపించే విధంగా కానీ చేసుకున్నామంటే మనకి ఎంతసేపు అయినా పొంగల్ మెత్తగా ఉంటుంది. అలాగే పాలు కూడా విరగకుండా మనకు పొంగల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఆ తర్వాత ఆ పొంగలి ఉడికేలోపు ఇక్కడ ఒక ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని అందులో మనకి టేస్ట్కి సరిపడా మనం డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఇట్లా జీడిపప్పు కిస్మిస్ ఇట్లా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు పాలు పోసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను బెల్లం పొడి అయితే వేస్తున్నానండి. మనకి పొంగలికి టేస్ట్ ఇచ్చేది గుళ్ళో ప్రసాదాలకి వాటికి వాడేది కూడా తాటి బెల్లం అనమాట. ఈ తాటి బెల్లము మనకి చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా అనమాట. నేను ఇక్కడ అది పొడి అయితే ఇక్కడ యాడ్ చేశాను అనమాట. బెల్లం పొడి మన స్వీట్కి తగ్గట్టుగా నేనైతే 1.5 గ్లాసుల వరకు ఇక్కడ బెల్లం పొడి యాడ్ చేశాను. మీరైతే బెల్లమైన నార్మల్ బెల్లమైన పొడి చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్